హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ మధ్యన సెక్షనల్ టైమింగ్ గురించి వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. బట్ అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి కొన్ని రోజులు తాగాను. బట్ దాని గురించి కొన్ని మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, చెప్తాను. అలాగే మీకు మెంటల్ గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ట్రిక్స్ అయితే మీకు ఉపయోగపడతాయి, అవి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సబ్జెక్ట్ గురించి కాదు, సబ్జెక్ట్ గురించి చెప్పడానికి ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అసలు సబ్జెక్ట్ గురించి చెప్పేంత నాలెడ్జ్ మీకైతే నాకు లేదు. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేయండి, కింద బ్యాడ్గా అయితే కామెంట్ చేయమండి. ఓకే అండి, ఇలాంటి రెగ్యులర్ గా నాలెడ్జ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. దయచేసి మన ఆల్మన్ గైడ్ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ రెండు సబ్జెక్టుల మీద సమంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఎటువంటి ఇబ్బంది కలిగనివ్వదు. రీజనింగ్ అవ్వచ్చు, క్వాంట్ మీద రెండింటి మీద ఒకే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది కలగనివ్వదు. ఇది కొంతమంది రీజనింగ్ ఎక్కువ పెట్టగలుగుతారు, క్వాంట్ తక్కువ పెట్టగలుగుతారు, వాళ్ళకైతే కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో రీజనింగ్ మీద ఎక్కువ టైం కూర్చుంటున్నారు, క్వాంట్ టైం మీద ఒక 10 minutes 12 minutes అట్లా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మీకు 20 minutes టైం ఉంది కాబట్టి మీరు అంతసేపు అక్కడ కూర్చోకపోతే మీకే నష్టం. రీజనింగ్ మీద 25 minutes ఇచ్చినప్పుడు మీరు రీజనింగ్ మీద కూర్చోవాలి, క్వాంట్ మీద మీకు 20 minutes ఇచ్చినప్పుడు మీరు క్వాంట్ మీద కూడా కూర్చోవాలి. అంటే మీకు రాని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తెలుసుకుని ఉండాలి, కొన్ని చేయగలగాలి, మీలో లేని టాలెంట్ కూడా కొంచెం తెచ్చుకోవాలి. లేకపోతే ఎగ్జామ్ సెంటర్లో ఖాళీగా ఉంటారు. అంటే ఎగ్జామ్ సెంటర్లో ఖాళీగా ఉన్నారంటే మీరు వెనుకబడుతున్నారని అర్థం. వెనుకబడుతున్నారంటే ఏమని అర్థం? జాబ్ చాలా దూరంగా ఉన్నారని అర్థం. ఈ రెండింటిని మీరు అధిగమించాలంటే కంపల్సరీ మీకు రెండింటి మీద కూడా కొంచెం సమంగా టాలెంట్ ఉండాలి. ఇప్పటికిప్పుడే మీకు రాని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, పైగా మీకు సెక్షనల్ టైమింగ్ కొన్ని సెక్టర్లలో మీకు ఎలాగో ఉపయోగపడింది, మీరు చాలా వాటిలో రాశారు కాబట్టి మీకు అయితే ఇబ్బంది ఏం లేదు. బట్ లేని వాళ్ళు అయితే క్వాంటి మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. రీజనింగ్ మీద టాలెంట్, రీజనింగ్ మీద నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కలిగే లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే సెక్షనల్ టైమింగ్ లో కూడా ఈసారి మీరు కొన్ని పెను మార్పులు అయితే చూడొచ్చు. అవి పెరగచ్చా తగ్గచ్చా అంటే నాకు తెలిసి తగ్గచ్చనే అనుకుంటున్నాను. మరి అంత ఎక్కువ పెరగచ్చు అని అనుకుంటున్నాను. బట్ తగ్గినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది ఏం జరిగినా సరే సెక్షనల్ టైమింగ్ లో అయితే మిరాకిలే, ఇంకా దాని నుంచి మనం ప్రాపర్ గా అయితే గెస్ అయితే చేయలేం. ఇకపోతే ఎగ్జామ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ కంటే రోగికే దీని గురించి అయితే పూర్తి అవగాహన ఉంటుంది, ఒక మెడిసిన్ గురించి. అలాగే ఎగ్జామ్స్ చాలా సార్లు ఫెయిల్ అయిన వారికే దీని గురించి అయితే అవగాహన ఉంటుంది. అలా 45 మెయిన్స్ రాసిన ఒక అభ్యర్థితో నేను మాట్లాడాను. ఆయన అయితే ఒకటే చెప్పారు, అక్కడ ఆన్ ది స్పాట్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే సాధించే అవకాశం ఉంటది అని చెప్పారు. అంటే మన వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మన పాస్ట్ అలా ఉంది, మన పేరెంట్స్ పరిస్థితి ఇలా ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, మన ఆపోజిట్ వాళ్ళు ఇలా చదువుతున్నారు, మనం అలా చదవాలి ఇలా చదవాలి అని ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఆలోచిస్తారు. అదే తప్పు. ఆ ఆలోచన ఏదో ఇంట్లో చేసి, ఆ ఆలోచన ఏదో కోచింగ్ సెంటర్లో చేసి ఎగ్జామ్ సెంటర్లో పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయాలి. ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామే మనకు దిక్కు, ఎగ్జామ్ లేకపోతే లైఫ్ లేదు అనేటట్టు మీరు ఎప్పుడు కూడా ఉండకూడదు. బ్రతకడానికి 100 దారులు ఉన్నాయి, 100 అంటే 100 దారులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా బతకడానికి 1,00,000 దారులు ఉన్నాయి. అసలు మీరు మాకు జీవితం లేదు అని భయపడాల్సిన అవసరమే లేదు. అలా ఎప్పుడైతే భయపడతారో అప్పుడే మీరు వెనకడిగితే వేస్తారు. ఏ దాని గురించి ఆలోచించినాడు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేస్తాడు, ఒక మార్కున మీకన్నా ఎక్కువ పెట్టేస్తాడు. అన్నిటి గురించి ఆలోచించే మీరు ప్రిలిమ్స్ లో మీకన్నా తక్కువ ఉంటాయి వాళ్ళకి, కానీ మెయిన్స్ లో ఎక్కువ వస్తాయి. ఆడే విషయం ఏంటి? మీ గాబరా, మీ టెన్షన్, మీ ఫియర్నెస్, మీ స్టేటస్ సిచ్యువేషన్ చూసుకొని మీకు భయం, అవన్నీ మిమ్మల్ని జాబ్కు దూరం చేస్తాయి, దగ్గర చేయి. ఇవన్నీ ఆలోచించాల్సింది ఇంట్లో, కోచింగ్ సెంటర్లో, రూమ్లో మీరు ఆలోచించాల్సింది ఎగ్జామ్ సెంటర్లో కాదు. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో ఉండండి, ఈసారి ఎగ్జామ్ రాసి అందరూ కూడా జాబ్ అయితే సాధించండి. ఓకే అండి, ఇలాంటి నాలెడ్జ్ వీడియోస్ అయితే మన ఆల్మన్ గైడ్ కూడా ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఎడ్యుకేషన్ వీడియో కూడా. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.